చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయం 54వ వార్షికోత్సవం సందర్భంగా 4 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజులో భాగంగా స్వామివారికి బండ్ల ఊరేగింపు నిర్వహించారు. జాతర ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల నృత్యాలు ఎంతగానో అలరించాయి. బండ్ల ఊరేగింపులో లింగాకారం ఏర్పాటు చేసిన బండి ఎంతగానో ఆకర్షించింది. ఈ జాతర ఉత్సవాలకు చిన్నశంకరంపేట గ్రామ ప్రజలే కాకుండా తదితర గ్రామాలతో పాటు పరిసర మండలాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జాతర ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అనంతరం మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ 54 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ సోమేశ్వర దేవాలయం ప్రతి ఏటా శివరాత్రి పురస్కరించుకొని వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఇంతింతై అన్న విధంగా ప్రతి సంవత్సరం ఉత్సవ వేడుకలు మరింత ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, సోమేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు అందరిపై ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు రాజిరెడ్డి, శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, ఎడ్ల కిష్టయ్య, మాజీ ఎంపీటీసీ ఏమా వెంకటేశం, మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి, కంచర్ల చంద్రశేఖర్, రాజేశ్వర్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రెండవ రోజు మరి శ్రీ సోమేశ్వర స్వామి 54వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా పండుగ జరిపిస్తున్నాం. ఈ రోజు స్వామివారికి మరి బండ్ల ఊరేగింపు అనేది తీయడం ఆనవాయితీ. మరి గతంలో 54 సంవత్సరాల నుంచి మా పెద్దలు ఎవరైతే మాకు ఈ సోమేశ్వర స్వామి ఉత్సవాన్ని బాధ్యత పైపారో మరి అంచెలంచెలకు మించుతూ మరి ముందుకు తీసుకెళ్తున్నాం. దీనిలో కూడా మండల ప్రజలు, జిల్లా ప్రజలు నలుమూల నుంచి కూడా జాతర కట్టి ఇస్తున్నారు. దీనికి సహకరించిన యువతకు, పోలీసు మిత్రులకు, ప్రెస్ మిత్రులకు, ప్రజలకు అందరూ కూడా ఆ సోమేశ్వర స్వామి మరి ఆశీర్వాదం ఉండి వాళ్ళు సుఖ సంతోషంతో ఉండాలని, అలాగనే గ్రామంలో మా అక్కలు, మా చెల్లెలు, మా అన్నలు, మా తమ్ములు అందరూ కూడా మరి ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషంతో ఆ స్వామివారు జీవితాలను మర్చుకుంటూ కోరుకుంటూ మరి అలాగనే రేపు బోనాల పండుగ అమ్మవారికి దీనికి రెట్టింపు మందితో రేపు కూడా ఘనంగా మరి అమ్మవారి బోనాలు ఇస్తాం. మరి 4వ నాడు మరి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మరి ఈ సాయంత్రం పూట మరి అమ్మవారి స్వామివారి మరి రథాన్ని పురవీధుల్లో ఘనంగా మరి ఉత్సవం నిర్వహిస్తాం. దీనికి కూడా పెద్ద మొత్తంలో భక్తమహర్షులు ఆగపట్టి మరి ఘనంగా స్వామివారికి మరి ఈ 54వ వార్షికోత్సవం ఘనంగా జరపాలని కోరుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక సోమేశ్వరాలయ 54వ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజులుగా ఉత్సవాలను మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు 3వ రోజులో భాగంగా దేవి హోమం నిర్వహించారు. మండలంలోని రుద్రారం గ్రామంలో శ్రీ కామేశ్వరి దేవి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు దేవాలయ 76వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా తటాకా స్నానంతో ప్రారంభమైన కార్యక్రమాలు రథోత్సవ కార్యక్రమంతో ముగుస్తాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు 3వ రోజు సుప్రభాతం, శ్రీకాలార్చన, సామూహిక ఉమామహేశ్వర వ్రతం, శ్రీ కామేశ్వరి దేవికి సహస్ర కుంకుమార్చన తదితర కార్యక్రమాలను మాజీ సర్పంచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం భగవద్గీత, అష్టావధాని, శృంగేరి వేదశాస్త్ర పండితులు కొంపల్లి వినయ్ కుమార్ శర్మ, శివకుమార్ శర్మ, వరప్రసాద్ శర్మతో పాటు మాజీ సర్పంచ్ లక్ష్మణ్లు మాట్లాడుతూ ఎక్కడా కానీ ఏ ఉత్సవాలలో కూడా జరగని విధంగా రుద్రారం గ్రామంలో ఉత్సవ మూర్తులకు తటాక స్నానంతోని కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో గ్రామస్తుల సహకారంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఆ స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉంటూ ఆయురారోగ్యాలతో పాటు సంతోషంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని వారు కోరుకున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు సహకరించిన దాతలు అందరికీ ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. సంగమేశ్వర స్వామి 76వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 26 తేదీ నుండి మరియు 1వ తారీఖు తెల్లారుజామున 2వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా
ఇక్కడ రంగవంగ వైభవంగాలతో మరియు విద్యుత్ అలంకారణలతో మరియు ఇక్కడ మన పూజారులు పంతులు అగ్నిగోత్రి దుర్గయ్య శాస్త్రి గారి వారసులు శ్రీ కొంపల్లి వినయ్ శర్మ గారు శృంగేరిలో వారు పీఠాధిపతులు మరియు వినయ్ శర్మ గారు మరియు శివకుమార శర్మ గారు మరియు సంగమేశ్వర వరప్రసాద్ శర్మ గారు మరియు వీరి ఆధ్వర్యంలో ఈ సంగమేశ్వర స్వామి 76వ బ్రహ్మోత్సవాలు మా గ్రామ సహకారంతో మరియు గ్రామ ప్రజలతో మండల ప్రజల సహకారంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. నాకు సహకరించిన మరియు పాలక మండలి మరియు ఆలయ కమిటీ సభ్యులందరికీ మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అవకాశం ఉంటే కూడా ఇంకొకసారి కూడా ఈ సంగమేశ్వర స్వామి సేవ చేసుకోవడానికి ఈ గ్రామ ప్రజలు అందరూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గ్రామ ప్రజలు పాడి పంటలు పశువులు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఉదయం 10 గంటలకు శ్రీ అమ్మవారి కళ్యాణం కూడా ఉంది. గ్రామ ప్రజలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన యొక్క మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 76 సంవత్సరాల నుంచి నలుమూలలా లేనటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అనేటివి నలుమూలల నుంచి వచ్చి భక్తుల యొక్క పొంగు బంగారైనటువంటి వివిధమైనటువంటి కోరికలు తీర్చుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మన కొంపల్లి విజయకుమార్ శర్మ గారు అదేవిధంగా కొంపల్లి శివకుమార్ శర్మ గారు తెలియజేసినట్టుగా ఈ బ్రహ్మోత్సవాలలో ఉదయం అంటే మొదటి రోజు మొదలుకొని ప్రదోషకాల శుక్రవార సేవల నుంచి మొదలుకొని చివరి 5వ రోజునగా ఆ రథోత్సవంతో ముగుస్తున్నటువంటి కార్యక్రమాలకి నలుమూల నుంచి వస్తూ ఆ యొక్క స్వామివారి అనుగ్రహాలను పొందుతూ వివిధ కోరికలను నెరవేరుస్తూ కొంగు బంగారంగా ఉంటున్నటువంటి ఈ సంగమేశ్వర స్వామి అనుగ్రహాన్ని ఎల్లవేళలా అందరూ పొందాలని పొందుతూ ఉంటారని ఆ యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని స్వస్తి జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. మరి ఎక్కడ లేని విధంగా మరి తటాక స్నానంతో మొదలై మరి రథోత్సవంతో వస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలు ముక్తికారకాలు. తటాక స్నానంతో మొదలై రథస్థం ఈశ్వరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. అలా తటాక స్నానంలో పునీతులై అంటే పవిత్రులై ఆ రథం పైన ఊరేగుతున్నటువంటి ఉత్సవ విగ్రహాన్ని చూసి జన్మ చేసుకుంటారు. మరి ఇక్కడ గ్రామంలో గ్రామ ప్రజలు ఇంకా చిత్రంగా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా వచ్చి ఆ ముఖ్యమైనటువంటి సంగమేశ్వర స్వామిని పూజించుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి ఆ దుర్గయ్య శాస్త్రి గారు అగ్నివతి గారు మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఉత్సవాలను విశేషంగా పెట్టారు. మరి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఉడతాభక్తిగా ఎన్ని సాధక బాధకాలు ఉన్నప్పటికీ కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉండి ఈ ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఎంతో అభివృద్ధి పరచడానికి అందరం మాతో పాటుగా వారి సహకారం ఉన్నది. చిన్న చిన్న మాటలు ప్రదర్శనలు ఎన్ని అయిపోగా ఇంకా ఉత్సవాలను ఇంకా ఘనంగా వైభవంగా చేయడానికి ముందుకు వస్తూ అందరి ఆలోచనలు బ్రహ్మోత్సవాలను అభివృద్ధి పరచడానికి వాళ్ళందరూ సహాయం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, యువకులు కావచ్చు, అందరూ కూడా మహిళలు అందరూ కూడా చక్కగా మరి యథాశక్తిగా వచ్చి వృద్ధాభక్తులు స్వామివారి యొక్క ఉత్సవాలలో పాల్గొంటూ మరి ఎంతో వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. చందవ్యో మేపరాధ శివ శివ శివో శ్రీ మహాదేవ శంభో. భక్త సులభుడు కరుణామూర్తి పరమేశ్వరుడు శంకరుడు. మనం ప్రతిరోజు కూడా ఆ శంకరుని ఆరాధిస్తూ ఉంటాం. మన రుద్రారం గ్రామంలో కామేశ్వరి సంగమేశ్వరుని యొక్క దేవాలయంలో మనము ఈ సంవత్సరము
76వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. 76వ వార్షికోత్సవంలో భాగంగా బ్రహ్మోత్సవాలు అని ఒక 5-6 సంవత్సరాల నుండి మనం విశేష కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటున్నాము. మొదటి రోజు నాడు తటాక స్నానం. ఈ తటాక స్నానం అనేది వేరే దేవాలయాల్లో మనం చూడము. దేవాలయాన్ని ప్రతిష్టాపించినటువంటి వారు అగ్నిహోత్రులు, నిత్య అనుష్ఠాన దురంధరులు, త్రికాల సంధ్యోపాసకులైనటువంటి అగ్నిహోత్రి దుర్గే శాస్త్రి గారు ఇక్కడ కామేశ్వరి సంగమేశ్వర దేవాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి శివరాత్రి నాడు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, అందులో మొదటి కార్యక్రమం ఉన్నది తటాక స్నానము అని. ఈ తటాక స్నానం మనం వేరే దగ్గర సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం బీరంగూడ గుట్ట బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈవో శశిధర్, చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్ పటంచెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్న బీరంగూడ గుట్ట బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవానికి వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య కళ్యాణాన్ని నిర్వహిస్తున్న వేళ తిలకించేందుకు వచ్చిన వేలాది మంది భక్తులు ఆలయ ఈవో శశిధర్, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి 5 రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి మహిళా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారన్నారు. గత 3 రోజులుగా దాదాపు 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, అందరిపైన పరమశివుని ఆశీర్వాదం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, పలు నాయకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 3వ రోజైన ఈ రోజు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా మా దేవాలయ అర్చకుల ద్వారా బ్రహ్మాండంగా చేయించడం జరిగింది. వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అన్నప్రసాదం కూడా మంచి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి లోటుపాటు లేకుండా కళ్యాణం బ్రహ్మాండంగా అతివేగంగా నిర్వహించడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన 3 నుంచి 3.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు మాకు అంచనా వచ్చింది. ఈ సందర్భంగా వాళ్ళకి మన చూడంలో కూడా మంచినీటి సౌకర్యము, మధ్య ప్యాకెట్ కూడా సరఫరా చేయడం జరిగింది. ఉపవాసం లేని భక్తులకు అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయబడింది. ఉపవాసం గెలిచిన భక్తులకు ఫ్రూట్స్ మరియు బ్రహ్మశిర మొదలైన ప్రసాదాలు మేము దాతల ద్వారా అందించబడింది. ఎటువంటి అవసరం అన్ని శాఖల సమన్వయంతో మేము పోలీసు వారు, మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని శాఖల సమయంతో ఈ దాతల ఘనంగా నిర్వహించడం జరిగింది. VIP పాసుల వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలగలేదు. VIP పాసులు తీసుకునే వరకు ఇబ్బంది కలిగింది. వాళ్ళకంటే కూడా సామాన్య భక్తులైతే తొందరగా అయింది దర్శనం. VIP పాసుల వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ వచ్చి 100 రూపాయలు టికెట్, 50 రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. VIP పాసులు తీసుకోవడానికి ఇబ్బంది జరిగింది. VIP పాస్ అంటే ఇక్కడ లోకల్ లీడర్లు ప్లస్ మాజీ కౌన్సిలర్లు కానీ ఎవరైనా లోకల్ లీడర్లు కానీ వాళ్ళ గురించి వాళ్ళ కార్యాలయం గురించి పాసులు అడగడం జరిగింది. దానికి మేము VIP పాసులను వాళ్ళకు మాట ఇవ్వకుండా వివరించడం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ రోజు కళ్యాణం 3వ రోజు కళ్యాణంతో పాటు సాయంత్రం రథోత్సవ కార్యక్రమం, కేరళ నృత్యాలు, కోలాటాల మధ్య అత్యంత వైభవంగా స్వామివారికి ఈసారి నూతనంగా కోనేరు నిర్మించడం జరిగింది. ఆ కోనేరులో రేపు 4వ రోజు త్రిశూల స్నానం స్వామివారి పల్లక సేవ ద్వారా చేసి త్రిశూల స్నానం చేపించి అక్కడి నుంచి ఈ కోనేరు ప్రారంభమవుతుంది. 4వ రోజు మహారుద్ర హోమము ప్లస్ పూర్ణాహుతి మొదలైన కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు సమాప్తమవుతాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి ఈరోజు శివపార్వతుల కళ్యాణము చేయడం జరిగింది. ఈ శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. మరి దీనికి ఇక్కడ భక్తులు కూడా చాలామంది ఇచ్చేశారు. మరి భక్తులకు కూడా
ఇక్కడ వారికి మరి కళ్యాణం జరగగానే వారి అక్షంతలు కూడా వేసి స్వామివారిని వారు అందరూ దర్శించుకుంటున్నారు. మరి ఆ స్వామివారికి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ వారికి ఎల్లవేళలా దేవుని ఆశీర్వాదం ఉండాలని, అష్టైశ్వర్యాలు వాళ్ళకు కలగాలని మేము ఆ దేవునికి భక్తుల మరి ఈ యొక్క బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా 2వ రోజు కళ్యాణం జరిగింది. 2వ రోజు సాయంత్రం 6 గంటలకు, ఈరోజు సాయంత్రం 6 గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఈ రథోత్సవ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాము. మరి రథోత్సవ కార్యక్రమంలో మరి చాలా మంది భక్తులు ఇచ్చేస్తారు, ఇంచుమించు 10,000 మంది భక్తులు ఇచ్చేస్తారు. దీనికి మరి పోలీసు వారు కూడా 100 మంది వారు ఈ యొక్క ఏర్పాట్లు ఇచ్చేస్తారు. ఈ యొక్క రథోత్సవంలో తాడు ద్వారా ఈ గుడి చుట్టూ రథము తిరుగుతుంది. ఈ రథంలో కళాకారులు చాలామంది కేరళ బ్యాండ్ కానీ, కోలాటలం కానీ, చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రథోత్సవము సాయంత్రం ముగియగానే రేపు మళ్ళీ 3వ రోజు రేపు వసంతోత్సవం, రేపటికి 4వ రోజుకు వసంతోత్సవ కార్యక్రమం ఉంటుంది. మరి రేపటి కార్యక్రమం కూడా ఈ యొక్క వసంతోత్సవంలో మరి ముంగటనే కొత్తగా ఈ మధ్యనే కోనేరు గుట్ట, గుండం గుట్ట ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కోనేరులోనే మరి యొక్క రథోత్సవంలో భాగంగా మరి స్వామివారిని, అమ్మవారిని కూడా అక్కడ మరి యొక్క రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి రేపటి కార్యక్రమం కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి యొక్క బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానం తరఫున ఆలయ చైర్మన్గా, ఆలయ కమిటీ తరఫున భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. నిన్నటి నుంచి 4 లక్షల మంది దర్శించుకోవడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల వారు దర్శనం చేయడానికి వస్తారు. ఈరోజు 1 లక్ష మంది దాకా వస్తారు. మరి మొత్తం మీద మాకు ఒక రేపటి ఈ రోజుతో కంప్లీట్గా 5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని మాకు ఈ యొక్క ఏదైతే ఎంట్రీ ఉంది. హైదరాబాద్ తరహాలో సూర్యాపేట పట్టణంలో మొబైల్ భోజనాల కేంద్రాలు వెలుస్తున్నాయి. పెద్ద పట్టణాల్లో ఫుట్పాత్లు, ఫ్లైఓవర్ల కింద ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్న రీతిలో సూర్యాపేట పట్టణంలో కూడా ఫుట్పాత్ వద్ద ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంటి వద్ద ఖాళీగా ఉండకుండా మహిళలు వ్యాపారాలపై అడుగులు వేస్తూ కుటుంబానికి తోడుగా ఉంటున్నారు. శాకాహారం, మాంసాహారం 2 రకాల భోజనాలు అందిస్తూ ఆదాయం పొందుతున్నారు. సూర్యాపేట పట్టణ స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన తెలంగాణ తల్లి విగ్రహం, అంబేద్కర్ నగర్ రోడ్ లో 3 చోట్ల మొబైల్ భోజనాలు ఏర్పాటు చేశారు. పట్టణానికి వివిధ పనులు, వ్యాపారాల నిమిత్తం వేల సంఖ్యలో వచ్చి వెళ్తుంటారు. వారు మధ్యాహ్న భోజనాన్ని ఇక్కడే తీసుకుంటున్నారు. శాకాహారం, మాంసాహారం దొరుకుతుండటంతో వీటిపై ఆసక్తి చూపుతున్నారు. శాకాహార భోజనానికి 70 రూపాయలు, చికెన్ కి 80 రూపాయలు, మటన్, తలకాయ కూరకు 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంటి వద్ద వండుకుని వచ్చి పట్టణంలో ఫుట్పాత్ వద్ద వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ మొబైల్ భోజనాల ఏర్పాటుతో పట్టణానికి వచ్చి వెళ్లే వారికి ఉపయుక్తంగా మారింది. రోజుకు 100 ప్లేట్లు పైగానే అమ్ముతున్నామని నిర్వాహకులు చాగంటి శైలజ సైదులో తెలియజేశారు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన 7 నెలలుగా భోజనాలు అమ్ముతున్నామని, రోజుకు 100 ప్లేట్ల వరకు విక్రయిస్తున్నామని, వంటకు భర్త సహకారం అందిస్తారని తెలిపారు. ఉదయం ఇంటి వద్ద అన్ని సిద్ధం చేసుకుని ఇక్కడికి తీసుకువచ్చి అన్ని ఖర్చులు పోను నెలకు 20,000 రూపాయల ఆదాయం వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు ప్రోత్సాహకాలు అందించాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నా పేరు చాగంటి శైలజ అండి, సూర్యాపేట లోకల్. ఫుడ్ దాల్ రైస్ 60 రూపాయలు, చికెన్ 80 రూపాయలు, తలకాయ బోటి చేప అయితే 100 రూపాయలు. మంచిగా ఉంటదండి. ఇంట్లో చేసుకొని ఇక్కడికి వచ్చి అమ్ముతాం. రోజుకు 100 ప్లేట్ల పైన అమ్ముతాం అండి. పేరు ఇక్కడ మనకు మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగానే మనది ఉంటుంది ఫుడ్ కోర్టు. తిన్నంత భోజనం ఇక్కడ మనకు. ఏం బాబు తిన్నారా మన హోటల్ పేరు. ఇక్కడ మనకు ఐటమ్స్ వచ్చేసి మనకు దాల్ రైస్, లెవెల్ రైస్, చికెన్ రైస్, చేప రైస్, బోటి రైస్, తలకాయ రైస్ చాలా తక్కువ ప్రైస్ లో మనం అయితే ఎక్కువ క్వాలిటీ తీసుకుంటాం. ఎక్కువ మెయింటైన్ చేద్దాం, ప్రజలకు మంచి ఫుడ్ అందిద్దాం అనే ఉద్దేశం మీద మేమైతే ఇక్కడ పెట్టాము. తక్కువ లాభంతో అయితే మేమైతే ప్రజలకు మంచి ఫుడ్ అందిస్తున్నాం అండి. మాలాంటి వాళ్ళని కొంచెం ప్రభుత్వం కూడా మంచిగా స్పందించి ఆదుకోవాలని ఏమన్నా ఉంటే మేమైతే ఆశిస్తున్నాం. బాగుంటుందండి. మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, సాదా రైస్. మున్సిపాలిటీ కాంప్లెక్స్ ఎదురుగా నేను వ్యాపారం చేసుకుంటాను. ప్రతిరోజు ఇన్నే తింటానండి. మెయిన్ రోడ్డుకి ఉంటుంది. చాలా బాగుంటుందండి. నా పేరు రమేష్. నేను వ్యాపారం చేసుకుని రోజు వచ్చి ఇన్నే తింటా. ఇంకా చాలా బాగుంటుందని ఈడికి వస్తారు. మొత్తం ఊరు మొత్తం తిరిగి వచ్చినా కూడా ఈడికి వస్తానండి. చాలా బాగుంటుంది.
సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని కూరగాయల అంగడి బజార్లో ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు గుబ్బా శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లాల వెంకటేశం, కుకుటపు కొండల్, ధనలక్ష్మి శేఖర్, సంజయ్ గుప్తాలు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి నెల అమావాస్య రోజు 300 నుంచి 400 మందికి పైగా ఈ అన్నదానం వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అమరరాము, చిన్న సత్యం, చిగులపల్లి వెంకటేశం, ఐతా బాలరాజు, భాస్కర్, బుద్ధారాములు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై జై వాసవి. ఈరోజు పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం అన్నదాన సేవా సమితి సహాయ సహకారాలతో ఈరోజు దాదాపు 400 మందికి అన్నప్రసాద పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దాదాపు 3 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇక ముందు కూడా ఎల్లవేళలా కూడా ప్రతి అమావాస్య రోజు నిర్విరామంగా కొనసాగుతుందని ఆర్యవైశ్య పట్టణ మండల సంఘం పక్షాన తెలియజేస్తున్నాం. అమావాస్య అన్నదాన వితరణ కార్యక్రమం జగదేవపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణ మరియు మండల సంఘం ఆధ్వర్యంలో దిగ్విజయంగా కొనసాగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క వైశ్య సోదరుడు ఇక్కడ పాల్గొనడానికి అత్యుత్సాహంగా వస్తున్నారు. ఇక్కడ మరి ఎలాంటి అవాంఛనీయం లేకుండా మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం కాబట్టి అందరము కలిసికట్టుగా మరియు ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ ముంగడికి వస్తున్నారు. మరి ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. జగదేపూర్ పట్టణ ప్రజలకు తెలియజేయమనగా ఈరోజు జగదేపూర్ మండల మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మార్కెట్లో అన్నదాన ప్రసాదం వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దాదాపు 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఇకపై కూడా ఇలాగే కొనసాగుతాని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. కాలం చెల్లిన విత్తనాలతో రైతుల పట్ల ఫర్టిలైజర్లు చెలగాటమాడుదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని రాధిక హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలో కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులతో రైతన్నలను మోసం చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా వ్యవసాయ శాఖ మండలంలో పర్యటించారు. దౌలతాబాద్ మండల కేంద్రంలో ఫర్టిలైజర్ వ్యాపారులు సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని, వారు ఇష్టారాజ్యంగా ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు తదితర వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని రాధిక అన్నారు. శుక్రవారం ఆమె మండల కేంద్రంలోని పల్లి ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదని, ఏమైనా తేడాలు వస్తే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎంఆర్పీ రేట్లకు ఎరువుల విత్తనాలు అందించాలన్నారు. అలాగే ప్రతి రైతుకు ఖచ్చితంగా రసీదు ఇవ్వాలన్నారు. ప్రతి ఫర్టిలైజర్ షాపులో రికార్డులు మెయింటెన్స్ తప్పనిసరిగా ఉండాలని, మెనూ బోర్డు ధరల పట్టికను ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. నాసిరకం విత్తనాలు అందిస్తే ఫర్టిలైజర్ షాపులను సీజ్ చేస్తామని తెలిపారు. యూరియా బ్లాక్ మార్కెట్ ను విక్రయిస్తే షాపులపై కఠిన చర్యలు తప్పవని, యూరియా కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండల వ్యవసాయ అధికారులకు, వారు కూడా నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫర్టిలైజర్ వ్యాపారులు అన్ని రకాల మందులు, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక వ్యవసాయ శాఖ ఏడీఎం మల్లయ్య, దౌలతాబాద్ వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. దౌలతాబాద్ లో షాప్స్ పేరు మేడం? నా పేరు రాధిక, నేను సిద్దిపేట డిఓని. ఈరోజు దౌలతాబాద్లో నాకు ఇన్స్పెక్షన్కి వచ్చినాయి. ఒక 5 షాప్స్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. యూరియా సేల్స్ ఎట్లా ఉన్నాయి, ఈ పాస్ మిషన్ కరెక్ట్గా సేల్ చేస్తున్నారా లేదా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా అవి చెక్ చేయడానికి వచ్చాను. అంటే వీళ్ళకు కరెంట్ డీడీలు వస్తుంటాయి, అంటే డిస్పాచ్ బిల్లు వస్తాయి, అవి ఎంటర్ చేశారా లేదా అవి మానిటర్ చేసుకొని, తర్వాత స్టాక్ ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న ఫిజికల్ స్టాక్, ఈ పాస్ స్టాక్ 2 సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయడానికి వచ్చాను. సొసైటీలో ఫర్టిలైజర్ ఎట్లా ఉంది, అవైలబిలిటీ ఎట్లా ఉందని చెక్ చేయడానికి నేను ఏడీ గారు వచ్చాం. నేను ఒక 5 షాప్స్ నాకు ఇన్స్పెక్షన్కి వచ్చినాయి, సార్ కూడా ఒక 5 షాప్స్ ఇన్స్పెక్షన్కి వచ్చినాయి. మొత్తం టోటల్ ఒక 10 షాప్స్ దౌలతాబాద్లో ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాయి. ఎట్లుంది మేడం ఇక్కడ దౌలతాబాద్లో ఫర్టిలైజర్ల ఇప్పుడు ఈ వ్యవస్థ అనేది మీకు ఏ విధంగా కనిపించింది, ఎట్లా ముందుకెళ్తుంది? కొన్ని చోట్ల ఈ పాస్ సరిగా ఒక 2 షాప్స్లో ఈ పాస్ పనిచేయట్లేదు. అది ఈ పాస్ చెక్ చేయించుకోమని చెప్పి చేసాం. అంటే క్లియర్ చేయకపోతే స్టాక్ కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ మాకు స్టాక్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని ఇప్పుడు అక్కడ కూడా సొసైటీలో కూడా కొంచెం ఇష్యూ ఉంటే ఏఈఓని పంపించి కూర్చోబెట్టి క్లియర్ చేపిస్తాం. ఇంకా ఇక్కడ వీళ్ళు రాగానే వీళ్ళు కూడా క్లియర్ చేయమని ఇన్స్ట్రక్షన్. అయితే ఆధార్ ఇక్కడ అప్డేట్ చేసుకుంటేనే మనం బ్యాగులు ఇవ్వాల్సి వస్తుంది కదా. యాక్చువల్లీ ఉన్న రేటు కంటే ఇంకో 10-20 ఎక్కువ తీసుకొని కూడా ఇక్కడ నడుస్తుంది అన్నట్టు కొంచెం మాకు తెలిసింది.
దాన్ని కూడా మేము అంతా దాన్ని కూడా అంతా మేము ముందుకేం తీసుకోలేదు, అట్లా వినిపించింది దాని మీద కొంచెం అయితే మీరు చెప్పండి. అలాగే అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా వాళ్ళు చార్జ్ చేసి ఉండొచ్చు, అందుకే అట్లాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి. లేదంటే సొసైటీలో మేము ఎఫ్ఐఆర్ ఇస్తాం కాబట్టి సొసైటీ నుంచి తీసుకోండి. థ్యాంక్ యూ. సొసైటీలో ఎప్పుడు కంటిన్యూస్గా స్టాక్ పెడతాము, మీరు సొసైటీ నుంచి తీసుకోండి. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మంజీరా విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నోబెల్ బహుమతి అందుకున్న సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు సందర్భంగా సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు స్థానిక మండల విద్యాధికారి శ్రీనివాస్, జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజ్రెడ్డిలు సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నేటి బాలలలో ఎంతో విజ్ఞానం దాగి ఉందని, వీరే రేపు కాబోయే శాస్త్రవేత్తలన్నారు. ఇప్పుడు ప్రతిదీ ఎలా వచ్చింది, ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి ఆలోచనలతో జీవించేటటువంటి వారు రేపు కాబోయే శాస్త్రవేత్తలు తరగతి గది పుస్తకాలలో చదువుకుంటున్నటువంటి విషయాలను నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించాలో నేర్చుకుంటారని అన్నారు. విద్యార్థులు 280 సైన్స్ ఎగ్జిబిషన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్, ప్రిన్సిపల్ సురేష్ కుమార్, కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి, పాఠశాల అధ్యాపక బృందం సుధాకర్, శ్రీశైలం, సాగరిక, రమ్య, శ్రీనిత, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మనం చదివేటువంటి పాఠశాల ప్రభుత్వ పాఠశాలనా, ప్రైవేట్ పాఠశాలనా, గురుకుల పాఠశాలనా అనేటువంటిది కాదు. 10వ తరగతి విద్యార్థులు చదివేటువంటి పుస్తకం మొత్తం ఒకటే. మీకు బోధించేటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వమా, ప్రైవేట్ అని కాదు, ఎవరైనా కూడా ఒకే అంశాన్ని బోధిస్తారు. కాబట్టి మీరు చక్కగా చదువుకొని భారత పౌరులుగా ఎదగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులందరూ కూడా శాస్త్రీయ దృక్పథాన్ని కనుక అలవర్చుకుంటే మీ నిజ జీవితంలో మీరు అన్వయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులు మీకు బోధిస్తారు, బోధించినటువంటి అంశాలను, ఆ లెసన్స్ ని మీరు అర్థం చేసుకొని యూ హ్యావ్ టు మేక్ అనాలిసిస్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫస్ట్. టీచర్ గివ్ ఇన్ఫర్మేషన్ టు యూ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్, దెన్ యూ హ్యావ్ టు అనలైజ్ దట్, యూ బికమ్ ఏ క్రియేటర్. మన అబ్దుల్ కలాం గారు, మన మాజీ భారత రాష్ట్రపతి మిజైల్ మ్యాన్ ఏం చెప్తా ఉంటారనంటే, మీరు ఒక క్రియేటర్స్ గా కావాలి. క్రియేటర్స్ గా కావాలి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి సీక్వెన్స్ మీరు ఫాలో కావాలి. ఇంకా స్పెసిఫిక్ గా మనము ఈ ఎగ్జిబిట్స్ ఎందుకు ప్రదర్శిస్తాం? టీచర్లు మీకు బోధించేటప్పుడు మీకు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను యూజ్ చేస్తూ ఉంటారు. వై దే ఆర్ యూజింగ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్? వాట్ ఆర్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దట్ యూటిలైజింగ్? విద్యార్థులు కానీ మేము కానీ ఎవరైనా విన్న విషయాన్ని కొన్ని రోజులు మాత్రమే గుర్తుంచుకోగలుగుతారు. చూసినటువంటి విషయాన్ని ఇంకా ఎక్కువ రోజులు గుర్తుంచుకోగలుగుతారు. ఒకవేళ అదే విద్యార్థులు సొంతంగా తయారు చేసుకొని వారి చేతులతోనే ఒక ప్రయోగాన్ని కనుక చేయగలిగినట్లయితే ఆ విషయాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ నాలెడ్జ్ను లైఫ్ టైం గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశించే దాని కారణంగానే ఇలాంటి ఎగ్జిబిషన్స్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. టీచర్స్ కూడా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను ఉపయోగించడం జరుగుతుంది. అంటే మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం కేవలం తాత్కాలికం కాకుండా అదర్ బెనిఫిట్ ఈస్ పొల్యూషన్ హౌస్ ఉన్నటువంటి ఏదైతే కార్బన్ మోనాక్సైడ్, ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఎన్విరాన్మెంట్ లో పొల్యూషన్ తగ్గిపోయింది, అదేవిధంగా వెహికల్ యొక్క మైలేజ్ జరిగింది. దిస్ ఈజ్ ఇన్నోవేషన్, దిస్ ఈజ్ ఇన్నోవేటివ్ థింకింగ్. అంతే, అప్పుడు వెహికల్ ఉంది, ఇప్పుడు వెహికల్ ఉంది. జస్ట్ 2 స్ట్రోక్ నుంచి 4 స్ట్రోక్ కన్వర్ట్ చేయడం వల్ల ఏమైపోయింది అంటే మైలేజ్ అనేటువంటిది ఇంప్రూవ్ అయింది, పొల్యూషన్ అనేటువంటిది తగ్గిపోయింది. అంటే ఉన్నటువంటి సిస్టమ్ని మనం కొంచెం మాడిఫై చేయగలిగితే, దట్ షుడ్ బి ఇన్నోవేటివ్ థింకింగ్. అంతేగాని మనం ఇప్పటికిప్పుడు కొత్తగా తయారు చేస్తేనే కాదు. మీరు అందరూ చిన్న ఫోన్స్ చూశారు, తర్వాత స్మార్ట్ ఫోన్లో కొంచెం టెక్నాలజీతో వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్తో ప్రతిదీ కూడా మనము చూసుకోగలుగుతాము. అంటే ఈ డే టు డే చేంజెస్, ఇవన్నీ చేంజెస్ ఎందుకు వచ్చినాయంటే మన ఇంజనీర్స్ కానీ, మన సైంటిస్టులు కానీ, మీలాంటి జూనియర్ సైంటిస్టులు కానీ, వాళ్ళ మేధావులు ఆలోచించి వినూత్నంగా ఆలోచించడం వల్లనే ఇవన్నీ తయారైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు ఈ వేదిక ముందు ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు చాలా ఇన్నోవేటివ్ థింకింగ్ ఉంటుంది. ఇట్లాంటి వేదికలు, ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఎప్పుడైతే మనకు దొరుకుతాయో అప్పుడు మనం ఇమీడియట్గా ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఒక మంచి శాస్త్రవేత్తలుగా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది.
స్టూడెంట్ ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తారో వాళ్ళు ఎక్కువ సమస్యలకు పరిష్కారాన్ని చూపగలుగుతారు. సమస్యకు పరిష్కారం చూపించేటువంటి శక్తి మీలో రావాలంటే ముందు ఆలోచించడం ప్రారంభించాలి. మీ అందరికీ తెలుసు ఐజాక్ న్యూటన్. ఎంతమంది తెలుసండి ఐజాక్ న్యూటన్? రైజ్ యువర్ హ్యాండ్స్. ఈ ప్రపోజ్ గ్రావిటేషనల్ థియరీ. ఐజాక్ న్యూటన్ ఏం చేశాడు? చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక యాపిల్ పండు కిందికి పడింది. ఇమీడియట్లీ ఆయన ఆలోచించడం ప్రారంభించాడు. ఆలోచించడానికి గల కారణం ఏంటి? అబ్జర్వ్ చేశాడు. అసలు ఈ పండు ఎందుకు కిందికి పడింది, పైకి ఎందుకు పోలేదు? ఆ ఒక చిన్న ఆలోచన, ఆ చిన్న అబ్జర్వేషన్ తోని ఆయన యూనివర్సల్ గ్రావిటేషనల్ థియరీని ప్రపోజ్ చేశారు. అంటే స్టూడెంట్కి ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ స్కిల్ ఉండాలి, థింకింగ్ స్కిల్ ఉండాలి, అనాలిసిస్ చేసేటువంటి స్కిల్ ఉండాలి, అండర్స్టాండ్ చేసుకునేటువంటి స్కిల్ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్. ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్ లోపల మీరు ఇన్వాల్వ్ కావాలి, స్టడీ చేయాలి, ఆలోచించాలి, విశ్లేషించాలి. డెఫినెట్లీ యూ బికమ్ ఏ ఇన్నోవేటర్, యూ బికమ్ ఏ క్రియేటర్. అవన్నీ కూడా మీ పాఠశాల నుండి మీరందరూ అనుకుంటే మీకు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో ఇంకా ఈరోజు మనకు పత్రికల్లో కానీ మీడియా ద్వారా కానీ డే టు డే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంది. ఎక్కడో నేషనల్ సైన్స్ డే సందర్భంగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటాం. ఓకే, మనకందరికీ కూడా తెలిసిందే రామన్ ఎఫెక్ట్. సివి రామన్, చంద్రశేఖర వెంకట రామన్. అతను కనుక్కున్నటువంటి రామన్ ఎఫెక్ట్ ఫలితంగా మనకు 28 ఫిబ్రవరి రోజున కనుక్కోవడం జరిగింది. దాని సందర్భంగా మనం ఎవ్రీ ఇయర్ కూడా నేషనల్ సైన్స్ డే ఒప్పుకుంటాం. మన స్కూల్లో కాదు, ఓవర్ ఇండియా ఇన్ ఆల్ గవర్నమెంట్, ప్రైవేట్, ఆల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, మీ అందరూ కూడా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ ఎంతో కష్టపడి చాలా ఆర్టికల్స్ తయారు చేసినట్టు కనిపిస్తుంది. ఓకే, మీరు అందరూ ఎంతో ఎఫర్ట్ చేసి ఒక 1 వీక్ కష్టపడరా? ఓకే, నెక్స్ట్ 1 వీక్ కష్టపడరు. కానీ దానిలో ఇవన్నీ కూడా మనకు నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ శాస్త్రంతో కనిపెట్టిన దానికి మనం నాలెడ్జ్ క్యాలిక్యులేట్ జరిగింది. ఇవన్నీ కూడా మనం యూజ్ చేయాలి. పొల్యూషన్ ఉంది, మరి పొల్యూషన్ సొల్యూషన్ మన దగ్గర ఉన్నాయి. వాటి మనం డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే there is only one earth in the solar system. Is there so many earths? No. There are earths, but they are not compatible to live there. Only one earth is there to live here happily. అంటే ఫ్యూచర్ జనరేషన్ ఎర్త్ అంతా కూడా మీరే. కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకొని బాగా వృద్ధిలోకి వచ్చి ఈ పొల్యూషన్ లేకుండా ఈ వాతావరణం అందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్లాస్టిక్ బాగా యూజ్ చేస్తాం. ఇప్పటి నుంచి మీరు అందరూ కూడా బ్యాగ్ తీసుకుని అలవాటు చేస్తున్నారు. బ్యాగ్ మార్కెట్కి వెళ్ళినా, షాప్కి వెళ్ళినా బ్యాగ్లో మీరు అలవాటు చేస్తారు. ఏది కూడా వేస్ట్ చేయదు. వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎనీ ఎనర్జీ. అదేవిధంగా there are 5 senses in our body, 5 senses, but we are using for cell phone, TV. మనకు ఉన్న సెన్సెస్ ఉన్నాము, కళ్ళు చేస్తున్నాం, కళ్ళలో చూస్తున్నాం, సెల్ ఫోన్ లోనికి వాడుతున్నాం, టీవీ చూడడానికి వాడుతున్నాం. దాని ప్లేస్లో దాన్ని రిప్లేస్ చేసి మనం బుక్స్ యూజ్ చేసుకున్నట్లయితే మనం అనుకున్నటువంటి గోల్ను అచ్చుతుంది. ఓకే, ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.